బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే పూర్ణిమ జ్యువెలర్స్ కి రండి. ఇక్కడ బంగారం కొనుగోలు చేసే వారికి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, మేకింగ్ చార్జెస్ లేవు. అందమైన డిజైన్లు, నమ్మకమైన సేవ, అదిరిపోయే ఆఫర్లు. పూర్ణిమ జ్యువెలర్స్, మీ బంగారం కొనుగోలుకు మరింత విలువ. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడికి ఒక ప్రశ్న ఉంటుంది. తిరుమలలో శ్రీవారి ఆలయం కాకుండా ఇంకా ఏ ఏ ప్రదేశాలు చూడాలి? తిరుమల అనేది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. ఇక్కడ ఎన్నో పవిత్రమైన తీర్థాలు, ఆలయాలు, ప్రకృతి అందాలు, పురాణ ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు ఉన్నాయి. ఈ వీడియోలో తిరుమలలో తప్పక చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఏవో తెలుసుకుందాం. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు లలిత టాక్స్. ముందుగా తిరుమలలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. 7 కొండలపై కొలువై ఉన్న శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. అందులో మొదటిది తిరుమలలోని పవిత్ర తీర్థాలలో ఆకాశగంగ ఒకటి. శ్రీవారికి జరిగే కొన్ని కైంకర్యాలకు ఈ తీర్థంలోని నీటిని ఉపయోగించే సాంప్రదాయం ఉంది. ఇక్కడి ప్రకృతి వాతావరణం భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తర్వాత పాప వినాశనం. పాప వినాశనం అనేది భక్తులకు ఎంతో ఇష్టమైన ప్రదేశంగా మనము చెప్పుకోవచ్చు. పాప వినాశనం తిరుమలలో ప్రసిద్ధి చెందిన పవిత్ర ప్రదేశం. పేరు చెప్పినట్లుగానే ఈ ప్రదేశానికి భక్తులలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది. ఇక్కడికి వెళ్లే సమయంలో తిరుమల కొండల ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించవచ్చు. మరొకటి శిలాతోరణం. తిరుమలలో ప్రకృతి అద్భుతంగా ఏర్పడిన ప్రదేశాలలో శిలాతోరణం ప్రత్యేకమైనది. రాతితో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ తోరణం భౌగోళికంగా కూడా ఎంతో ఆసక్తికరమైనది. తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని తప్పకుండా చూడవలసిన వాటిలో ఒకటిగా చెప్పుకోవచ్చు. అలాగే తిరుమలలోని మరో పవిత్ర ప్రదేశం జపాలి తీర్థం. ఇక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించిన పురాణ ప్రాధాన్యత ఉందని భక్తులు విశ్వసిస్తారు. ప్రశాంతమైన అడవి వాతావరణంలో ఉండే ఈ ప్రదేశం భక్తులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. తిరుమలలోని ఎత్తైన ప్రాంతాలలో ఒకటైన శ్రీవారి పాదాలు కూడా ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ శ్రీవారి పాదముద్రలకు భక్తులు ఎంతో పవిత్రతను ఆపాదిస్తారు. ఇక్కడి నుంచి కనిపించే కొండల దృశ్యాలు కూడా ఎంతో అందంగా కనిపిస్తాయి. అలాగే తిరుమల దిగువన తిరుపతికి సమీపంలో ఉన్న కపిలతీర్థం కూడా భక్తులు సందర్శించే ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ కపిలేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆలయం సమీపంలో జలపాతం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తిరుమలలోని మరో ముఖ్యమైన తీర్థం గోగర్భం. ప్రకృతి మధ్యలో ఉండే ఈ ప్రదేశం భక్తులను ఆకట్టుకుంటుంది. అయితే తిరుమలకు వెళ్ళినప్పుడు కేవలం శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి రావడం కాకుండా సమయం మరియు అందుబాటులో ఉన్న దర్శన రవాణా సౌకర్యాలను బట్టి ఈ పవిత్ర ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. తిరుమలలో ప్రతి ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, పురాణ నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. సో చూసారు కదండి, తిరుమల తిరుపతి క్షేత్రంలో ఇన్ని అందమైన ప్రదేశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము తప్పకుండా దర్శించుకోవలసిన తీర్థాలలో ముఖ్యమైనవి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇలాంటి ఆధ్యాత్మిక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే లలిత టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. గోవింద గోవింద.